కర్నూలు నగరం ఓల్డ్ సిటీలో గల ఉస్మానియా కళాశాలలో శుక్రవారం వక్ఫ్ లాస్ పుస్తక సమీక్ష కార్యక్రమం జరిగింది. ముందుగా ఏఎండి ఇంతియాజ్ వారి గురువు కృష్ణారెడ్డి గాంధీవాది కల్లకూర చంద్రశేఖర్లను ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ చట్టాలపై ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలని, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా పుస్తకాన్ని రచించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం 2025లో చేసిన సవరణలు, కోర్టు తీర్పులు సైతం తెలియజేస్తూ పుస్తకంలో పలు అంశాలను క్లుప్తంగా వివరించారని, ప్రతి వ్యక్తి ఈ పుస్తకాన్ని చదివి విజ్ఞానాన్ని పొందాలని అన్నారు. తాను ప్రభుత్వంలో మైనారిటీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నప్పుడు చాలా కోర్టు కేసులు పరిష్కరించాల్సి వచ్చిందని, ఆ విధంగా చట్టాలను చదివి వక్ఫ్ చట్టాలపై పుస్తకాన్ని రాయాలని అనిపించి ఎంతో బాధ్యతతో ఈ పుస్తకాన్ని రచించినట్లు పేర్కొన్నారు. ఈ పుస్తకంలో అన్ని అంశాలను, కోర్టు ఉత్తర్వులను 16 అధ్యాయాలుగా విభజించి సరళమైన రీతిలో అందరికీ అర్థమయ్యేలా రాయడం జరిగిందన్నారు. వక్తలు మాట్లాడుతూ వక్ఫ్ చట్టాలపై పుస్తకాన్ని రాయడం సమాజానికి ఎంతో అవసరమని చెప్పారు. ఎంతో కృషితో సరళమైన భాషలో అర్థమయ్యే విధంగా చట్టాలపై అవగాహన కల్పిస్తూ ఒక విశ్రాంత IAS అధికారి పుస్తకం రాయడం అభినందించదగ్గ విషయం అని ప్రశంసించారు. పుస్తక సమీక్ష కార్యక్రమంలో వెంకట్రామిరెడ్డి, లోకయుక్త కర్నూలు, జనాబ్ జావీద్ రషీద్ సాబ్, అబ్దుల్ హాక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ జనాబ్ జంషీద్ అలీ ఖాన్ సాబ్, మెట్రో ఇండస్ట్రియలిస్ట్ రాజశేఖర్ మాంటిసోరీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ జనాబ్ డాక్టర్ మంచూర్ రెహమాన్ సాబ్, కర్నూలు డిస్ట్రిక్ట్ ఇంటలెక్చువల్ ఫోరం ప్రొఫెసర్ సమీయుద్దీన్ సాబ్, ప్రిన్సిపల్ ఉస్మానియా కాలేజీ, ముస్లిం మైనారిటీ నాయకులు, సాహిత్య అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. Here, his mother, Madam Kalyanamma, was a student of Uspania College, and together they have this they have founded. And believe me if I say, there is a fantastic story. Now, అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు నగరంలోని ఉస్మానియా కాలేజ్లో సెమినార్ హాల్లో నేను రాసిన వక్ఫ్ చట్టం, దాని మీద రాసిన పుస్తకం. ఈ వక్ఫ్ చట్టం మనకు ఏదైతే 2025లో అమెండ్మెంట్స్ వచ్చాయో, దాని తర్వాత ఉన్న కొత్త విధి విధానాలు, ఏ విధంగా వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాలి, ఏ విధంగా కొత్త విధి విధానాలు ఉన్నాయి, ఏ విధంగా రిజిస్ట్రేషన్లు జరగాలి, ఏ విధంగా మనకు ముతవల్లీలు వారి విధులను నిర్వర్తించాలి, ఏ విధంగా వక్ఫ్ బోర్డ్ పవర్స్ ఉంటాయి, ఏ విధంగా వక్ఫ్ బోర్డ్ మెంబర్స్ నియమితులు అవుతారు, ఏ విధంగా ట్రిబ్యునల్ ఫంక్షన్ చేయాలి, ఇలాంటి అన్ని అంశాల మీద ఈ చట్టం వచ్చే ముందు ఏ విధంగా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది, వాటిని ఏ విధంగా మనకు ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఉమ్మీద్ యాక్ట్ అనే ఒక మన పేరుతో తీసుకొని వచ్చి మరి చేసిందో, దాన్ని సరళతరమైన రీతిలో నేను అందరికీ అర్థమయ్యేలా దీని మీద వక్ఫ్ అండర్స్టాండింగ్ వక్ఫ్ లాస్ అని రాయడం జరిగింది. అలాగే మనకు ఇది నేను గత సంవత్సరం ఆగస్టులో మనకు బిల్ వచ్చిన తర్వాత దాని మీద చాలా అధ్యయనం చేసి, అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి కూడా నేను వారి ముందు కూడా నా రికమెండేషన్స్ని వారికి ప్లేస్ చేయడం జరిగింది. ఆ అనుభవంతో మరి అందులోనూ నేను ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన అనుభవంతో ఈ వక్ఫ్ అండర్స్టాండింగ్ వక్ఫ్ లాస్ రాయడం జరిగింది. దానికంటే ముందు 6 నెలల క్రితం నేను ROR రెవెన్యూ లాస్ మీద కూడా పుస్తకం రాయడం జరిగింది. మరి ఈ వక్ఫ్ అండర్స్టాండింగ్ వక్ఫ్ లాస్ అనేది ఈ జనవరి 30వ తేదీ విజయవాడలో రిలీజ్ అయిన తర్వాత మరి కర్నూలు లో దీని సమీక్ష ఏర్పాటు చేసుకుందామని ఇక్కడ రావడము, మరి ఈరోజు చాలామంది పెద్ద సంఖ్యలో దీనికి హాజరు కావడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరికి కూడా ధన్యవాదాలు. జై హింద్.